హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు గురు టెక్. ఇది మన న్యూ గురు టెక్ ఛానల్. ఈ టెక్ ఛానల్లోని నేను ఇప్పటివరకు ఉపయోగించిన కొన్ని యూస్ఫుల్ అయ్యే గ్యాడ్జెట్స్ గురించి ఫస్ట్ ఒక వీడియో చేద్దామని ఈరోజు ఇంట్రడక్షన్ వీడియోగా మౌస్. ఇది బ్లూటూత్ మౌస్ అనమాట. మనం పోర్ట్రానిక్స్ కంపెనీ నుంచి దీన్ని పర్చేస్ చేయడం అనేది జరిగింది. ఇది వైర్ మౌస్ అనమాట. చూసారు కదా, ఇందా చూపించింది వైర్లెస్ విత్ బ్లూటూత్ మౌస్. ఇది వైడ్ మౌస్ అనమాట. అదేవిధంగా మనం మొన్నే తెప్పించడం జరిగింది. ఇవ్వండి, ఇది వైర్లెస్ మౌస్. దీంట్లో బ్లూటూత్ కనెక్టివిటీ అన్నది ఉండదన్నమాట. ముందుగా దీని అన్బాక్సింగ్ అన్నది మనం ఇప్పుడు చూద్దాం, తర్వాత మిగతా చూద్దాం అనమాట. ముందుగా మనకి ఈ విధంగా మౌస్ అన్నది రావడం జరిగింది. ఇది మనకి చిన్న డాంగుల్ అనేది ఇస్తారు. అది మనకి ల్యాప్టాప్ కానీ పీసీకి కానీ మనం కనెక్ట్ చేసి దీన్ని యూజ్ చేయాలి. ఇన్బిల్ట్ బ్యాటరీ కూడా ఇవ్వడం జరిగింది. ఇది చాలా మంచి విషయం. ఇది నాకు అప్రాక్సిమేట్గా 300 లోపు ప్రైస్ వచ్చింది అనమాట. ఇది 300 ప్రైస్ వచ్చింది. ఆఫర్స్లో నేను తీసుకోవడం జరిగింది. ఒకసారి దీన్ని అన్బాక్స్ చేసి చూద్దాము. బాక్స్ ప్యాకింగ్ మాత్రం చాలా బాగుంది. ఇది ఇవ్వండి, వైర్లెస్ మౌస్ చూసారు కదా, రెడ్గా తర్వాత మనకి వైట్గా వచ్చింది. డిజైన్ కూడా అలాగే చిన్న మ్యాటీ ఫినిష్ వచ్చింది మనకి. దీనికి ఇన్స్టాల్ చేయడానికి మనకి బ్యాటరీ కూడా ఒకటి మనకి ఇవ్వడం జరిగింది. ఇది చాలా మంచి విషయం అని చెప్పచ్చు. చాలా వాటిలో మనకి బ్యాటరీ ఇవ్వరు, అలాంటి దీంట్లో బ్యాటరీ వచ్చింది. ఇది లోకల్గా మనం తీసుకున్న అరౌండ్ నాకు దీని ప్రకారంగా 400 అలా పడవచ్చు. నాకు 300 లోపే వచ్చింది. ఇదనమాట, చూసారు కదా. ఇది వైర్లెస్ మనకి రౌటర్తో వస్తుంది. ఇది వైడ్. దీనికి మనం జస్ట్ పిన్ చేస్తే మనం సరిపోతుంది. దీనికి ఏమీ ఎక్స్ట్రాగా బ్యాటరీ కానీ ఏది అవసరం లేదు. అదేవిధంగా ఇది వైర్లెస్ అండ్ బ్లూటూత్ కనెక్టివిటీతో ఇది మనం తెప్పించడం జరిగింది. అదేవిధంగా చాలామంది ఇప్పుడు యూట్యూబర్స్ మ్యాక్ చాలామంది కొంటూ ఉంటారు. ఎడిటింగ్కి వాటికి బాగుంటుందని మ్యాక్ అందరూ కొంటారు. దానికి కంపాటబిలిటీగా మనకి మ్యాక్ ఏంటంటే మనకి 2 పిన్ సాకెట్ వస్తుందంటే, C పిన్స్ ఇక్కడ ఇస్తారు, అంతమించి ఎదురు. దానికి ఇంకోటి ఈ విధంగా ఒక గ్యాడ్జెట్ అనేది మనం కొనుక్కోవాలి. C181 అనమాట దీని పేరు. ఇది మనకి 2 విధాలుగా పనిచేస్తుంది. ఏంటంటే మనకి టైప్ ఏ కనెక్టివిటీతో ఒకటి వస్తుంది. అదేవిధంగా దీన్ని మనం పిల్ చేస్తే ఇది టైప్ సితో కూడా వస్తుంది. చూసాక టైప్ సి కనుక ఇది రెండింటికి కూడా బాగుంటుంది. ఇది నేను ఆఫ్లైన్లో తీసుకున్నాను. నాకు అప్రాక్సిమేట్గా 650 పడింది. ఇది కంపెనీ కూడా పోర్ట్రానిక్స్. నాకు బడ్జెట్లోని మనకి పోర్ట్రానిక్స్ అన్నది చాలా బాగుంది. మనం చూసారు కదా, ఇది మీ కంపెనీ కూడా మనకి మెన్షన్ చేసింది. పోర్ట్రానిక్స్ కంపెనీ ద్వారా ఇది ఒకటి తీసుకున్నాము. ఇవ్వండి, ఇది మౌస్. ఇది కూడా పోర్ట్రానిక్స్దే. అదేవిధంగా మనం వేరే దగ్గర పెట్టేసి ఉంటాను. ఇలాగ మనం ఒక వైర్లెస్తో విత్ బ్లూటూత్ ఒకటి మనం తెప్పించాము. ఇది సి టైప్ ఛార్జర్ అనమాట. సి ఛార్జర్ మనకి ఇందులో కూడా ఇన్బిల్ట్ ఒక బ్యాటరీ వస్తుంది, ఛార్జింగ్ బ్యాటరీ. అది అయిపోతే మళ్ళీ మనం బ్యాటరీ చేంజ్ చేసుకుంటే నాకు తెలిసి అప్రాక్సిమేట్గా 1 to 2 years ఈజీగా చూసేస్తుంది బ్యాటరీ. ఇబ్బంది ఏం లేదు. ఇవ్వండి, ఇది ఇందులో అయితే మనం బ్యాటరీ ఇన్సెట్ చేయాలి. దీనికి డాంగుల్ ఇస్తారు. డాంగుల్తో పాటు మనం కనెక్టివిటీ చేసుకొని మనం వాడుకోవచ్చు. ఇది వైడ్. ఇది అందరికీ తెలిసిందే. కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వైడ్ మౌస్ గురించి తెలుసు. ఇది నేను వాడాను ఆల్రెడీ. మ్యాక్కే వాడాను. ఎక్కువ మ్యాక్కి వాడటం జరిగింది. నేను క్లీన్ చేస్తున్నాను. మ్యాక్కి నేను దీన్ని వాడాను. నాకు చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. అదేవిధంగా ఇంకొక 2 ప్రోడక్ట్స్ అన్నది నేను ఆల్రెడీ ఆర్డర్ పెట్టడం జరిగింది. అది ఇంకా ఈరోజే డెలివరీ అన్నాడు. ఇంకా నాకు డెలివరీ అవ్వలేదు. అది వీడియో అన్నది దీన్ని రీచ్ బట్టి నేను ఆ వీడియో కూడా చేస్తాను. తర్వాత చేసి మీ అందరికీ నేను చూపించడం జరుగుతుంది. ఇది వీడియో చేస్తారు కదా, ఎంత బాగుందో. నాకు మాత్రం ఈ మౌస్ చాలా బాగా నచ్చింది, వైర్లెస్ మౌస్.
అలాగే పోర్ట్రానిక్స్ ఇంకో మౌస్ కూడా కొన్నాను, అది బాగుంది, అది కూడా బాగుంది. నేను నా విండోస్ ల్యాప్టాప్కి నేను దాన్ని వాడుతున్నాను అనమాట. ఇవ్వండి, ఇది విండోస్, చూసారు కదా, ఇది విండోస్ అనమాట. దీనికి నేను వాడటం జరుగుతుంది. అది దానికి వైర్లెస్గా వాడుకోవచ్చు, ఇలాగ కూడా మనం వాడచ్చు అనమాట. ఈ విధంగా మనం 3 మౌస్లు ఈరోజు మీకు ఎక్స్పీరియన్స్ చేసి చూపిద్దాం అనేసి ఈ 3 మౌస్లు కూడా నేను మీకు చూపించాను. దీంట్లో కూడా మనకి చూసారు కదా, రైట్ క్లిక్, లెఫ్ట్ క్లిక్, ఒక రోలర్ వచ్చింది, అలాగే 2 బటన్స్ కూడా వచ్చాయి. ఈ విధంగా వెనకాల స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ బటన్ వస్తుంది. మనకు ఒకసారి ఛార్జ్ పెట్టుకుంటే, నాకు తెలిసినంత వరకు నేను అది వాడుతున్నాను, ఎప్పటి నుంచో వాడుతున్నాను, దగ్గర 6 మంత్స్ ఆర్ 8 మంత్స్ అవుతుంది. నాకు ఇప్పటికే ఛార్జ్ అవ్వలేదు. అప్రెస్మెంట్గా ఇది కూడా మనకి 6 మంత్స్ రావచ్చు, ఎందుకంటే ఎక్కువ మనం వాడడం కదా. ఇప్పుడు అవసరం ఉన్నప్పుడు, ఎడిటింగ్ అప్పుడు, వాడేటప్పుడు చాలా స్మూత్గా మనకి రన్ అవుతుంది. కాబట్టి ఇది కూడా నేను తెప్పించాను. ఒకవేళ ఇన్ కేస్ ఇది ఏవైనా పాడై ఇదైతే కనుక మనకి ఆల్టర్నేట్గా ఉండాలని ఇది కూడా వైర్లెస్గా ఉన్నది కాబట్టి నేను తెప్పించడం జరిగింది. ఇది మ్యాక్ మనకి కనెక్ట్ చేసుకోవచ్చు. వీటి గురించి అనేది ఇది కూడా తెప్పించడం జరిగింది. ఇందులోని టైప్ ఏ పోర్ట్స్ ఉన్నాయి. దీనికి మనం మ్యాక్కి కనెక్ట్ చేస్తే ఇది కూడా మన మ్యాక్కి కంఫర్టబుల్గా, ఇది కూడా డాంగుల్తో సహా దీనికి కూడా మనం మ్యాక్ వాడచ్చు. అదేవిధంగా ఈ వైడ్ మనం దీనికి వాడాలన్నా సరే కంపల్సరీగా మ్యాక్ యూజ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రోడక్ట్ చాలా అవసరం పడుతుంది అనమాట. ఇది విషయం. ఈ షార్ట్ వీడియో ఎలా నచ్చిందో మీకు అందరూ కూడా చెప్పండి. ఒక వీడియో మన టెక్ ఛానల్లో గురు టెక్లో ఇదే ఫస్ట్ వీడియో అనమాట. మా వీడియోస్ నచ్చింది లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా రానున్న రోజుల్లో మంచి మంచి డివైసెస్ అన్బాక్సింగ్, అదేవిధంగా మీకు ఏదైనా డౌట్ ఉన్నా చేస్తున్నా. నాకు అరౌండ్ గ్యాడ్జెట్స్ మీద 15 years అనుభవం ఉంది. మీకు ఏమైనా కావాలన్నా, కొత్తగా లాంచెస్ ఏమైనా అయినా, అందులో మీరు ఏమైనా కొనాలన్నా, చేయాలన్నా మా కమెంట్ సెక్షన్లో అడగండి. మీకు బాగా మేము సజెస్ట్ చేయడం జరుగుతుంది. బాయ్. మరో వీడియోలో కలుద్దాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.